తనకి ఎవరో మీడియాలో అడిగారంట, మరి మీరు ఇలా మీకు పెళ్ళయింది, శ్రీనివాస్ గారికి పెళ్ళయింది, పెళ్ళైన వాళ్ళిద్దరూ ఇలాగా మీరు కలవచ్చా, తిరగొచ్చా, మీరంటే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సేనండి, స్నేహమేనండి, ఏముంది అని తను చెప్తూ ఉంటే చిన్నపిల్లగా తనకు కూడా అర్థం కాదు. కానీ ఆమె మాటల్లో మీరంటే ఎక్కడో చాలా ఇష్టం కనబడుతుంది. నేరం కాదు, చట్టపరంగా కూడా సుప్రీంకోర్టులో ఇది నేరం కాదండి. ఇలాగ ఇద్దరు పెళ్ళైన వాళ్ళు తిరిగిన అడల్టరీ కింద దీన్ని వాళ్ళ గురించి ఒక జడ్జిమెంట్ ఆమె కోట్ చేయడం జరిగిందే తప్ప మేము అడల్టరీ చేస్తున్నాం అని అసలు విషయం చెప్పాలనుకున్నది ఒకటి, చెప్పే విధానం ఒకటి, అర్థం చేసుకున్నది ఒకటి. అర్థం చేసుకున్న దానిలో నేను లేని క్రియేట్ చేశారు. ఈ క్రియేట్ చేసిన దానిలో ఇటీవల కాలం ఏం జరిగింది, ఆ అమ్మాయికి ఎప్పుడైతే ఈ దువాడవాణి తనేమన్నది నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అనగానే వెంటనే వెళ్ళి ఆమె ఇది భరించలేక 2-3 రోజుల నుంచి ఆమె ఇబ్బంది పడుతూ మీడియాకి వచ్చింది సార్. మీడియాకి వచ్చిన తర్వాత ఒక రోజు ఇంట్లోనే తన మీడియా నుంచి బయటకు వెళ్తున్నప్పుడు పిల్లలు ఫోన్ చేసినారట. ఫోన్ చేసి, అమ్మ కాన్వెంట్ లో అందరూ అంటున్నారు, మాకేమో డిఎన్ఏ టెస్ట్ మీకు చేయాలంటున్నారు, అందరూ అన్నారట, వాణి ఎవరో అన్నారట, ఏంటమ్మా ఇదనంటే ఆ బాధని తట్టుకోలేక హైవేలో వెళ్తూ ఫాస్ట్ గా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఆ ఫోన్ మాట్లాడుకుంటూ ఏం చేస్తుందో తనకే తెలియక ఆ లెఫ్ట్ లో ఉన్న కార్ ని హిట్ కొట్టేసింది. యాక్చువల్ గా సూసైడల్ టెండెన్సీ ఉంది కాబట్టి చనిపోదామన్న మైండ్ తోనే అని తన వార్త చెప్పింది, ఆ మాట చెప్పింది, నాతో కూడా చెప్పింది. ఆ టెన్షన్ తోనే వెళ్ళి ఆ లెఫ్ట్ లో ఉన్న కారు పాపం గుద్దేయటం జరిగింది. వెంటనే రైట్ టర్న్ తీసుకుని మళ్ళీ డివైడ్ గుద్దటం వల్ల 3 పల్టీలు కారు కొట్టింది సార్. అది స్కోడా కారు కాబట్టి బ్రతికింది సార్. ఆ మాదిరి ఒకసారి విజయవాడలో సూసైడ్, నిన్న మళ్ళీ సూసైడ్. అంతేకాకుండా మా కుటుంబం వల్ల సర్వనాశనం అయిపోయి నడి రోడ్డు మీద పడిపోయిన ఒక ఆడబిడ్డ సార్. సాటి ఆడబిడ్డని ఇష్టానుసారంగా మాట్లాడి వాణి తన స్వార్థం కోసం, తన ప్రయోజనాల కోసం, తన భర్తని అవమానపరచడం కోసం, తన భర్తని సభ్య సమాజం ముందు తల దించుకునే విధంగా చేసేదానిలో ఒక పెద్ద ఆలోచనలతో స్కేప్ గోట్ గా మాధురిని కూడా వారారు సార్. మాధురి ఈ పరిస్థితిలో సెకండ్ ఇన్సిడెంట్ లో కూడా, సెకండ్ సూసైడల్ సిచ్యువేషన్ లో కూడా వెంకటేశ్వరుడు దయ వల్ల ఆమె బ్రతికి బయటపడింది సార్. ఇప్పుడు హాస్పిటల్లో ఆమె మళ్ళీ కూడా ఈ మధ్య ఏమో మీడియాలో మాట్లాడటం, డాక్టర్స్ వార్నింగ్ ఇచ్చారంట, నువ్వు 15 రోజులు బెడ్ కదిలితే మాత్రం 6 నెలల్లో ఎప్పుడైనా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు, మీ బ్రెయిన్ కి దెబ్బ తగిలింది, మీరు రెస్ట్ తీసుకోవాలి, మందులు మింగాలి అని చెప్తే సెల్ ఆపేసి ఆమె రెస్ట్ తీసుకుంటుంది. నిన్నే నాకు రాత్రి ఫోన్ చేసింది సార్, రెస్ట్ తీసుకో, నీకు ఆమె ఎందుకంటే మీడియాలో ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, సమాధానం అవ్వాల్సి వస్తుంది, అందుకే ఆపేస్తున్నానని చెప్పి నాతో సమాచారం చెప్పింది. రెస్ట్ తీసుకో అని చెప్పాను సార్ నేను. ఆమె రెస్ట్ తీసుకుంటుంది సార్. జరిగిన పరిణామాలు ఏంటంటే, నిన్న పరిణామాలు ఆమె చనిపోయి ఉంటే, ఏమైనా ప్రమాదం జరుగుంటే ఆ 3 పిల్లలు, తన పిల్లలు నడి రోడ్డు మీద అనాథలు అయిపోయి ఉండేవారు సార్. మా కుటుంబం వల్ల వాణి అవ్వచ్చు, నేను అంటే మీరు కూడా ఫోన్ చేసి కన్నీరు పెట్టుకున్నారు, బాధపడ్డారు, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు అని చెప్పారు. యాక్సిడెంట్ మా కుటుంబం వల్ల బాధపడి రోడ్డుకి ఎక్కినటువంటి అమ్మాయి చనిపోయే ప్రమాదంలో సూసైడ్ మళ్ళీ చేసుకుని ఆ ప్రమాదం నుంచి బయటపడితే సగటు మానవుడికి బాధ కలగదా సార్? నిజంగా నాకు బాధేసింది, చాలా బాధపడ్డాను, చాలా బాధపడే బాధార్చాను, కళ్ళల్లో నీళ్లు చెమర్చాయి వచ్చాయి, నాకు బాధపడ్డాను, అదేం అబద్ధం కాదు. కానీ అదే కొంత గుచ్చి అడుగుతానన్నాను కదా, మీ పైన మాధురికి ఎనలేని అభిమానం, ఒక పిచ్చి లాంటి ఇష్టం ఎందుకు మాధురికి? ఏముంటుంది సార్, ఇప్పుడు నేను కొంచెం యాక్టివ్ గా ఉండే పొలిటీషియన్ అవ్వచ్చు, లేకపోతే నా మాట తీరు నచ్చొచ్చు, నా నిజాయితీ నచ్చొచ్చు, నేను అవినీతి చేయను, లంచాలు తీసుకోలేదు, అక్రమాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు, నాకంటూ ఒక స్టైల్ ఉంది రాజకీయాల్లో, అధికార పార్టీ ఉంది. ఏమైనా ఉంటే వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఇన్ని కోట్లు తినేశాడని నా మీద కేసులు పెట్టొచ్చు, లేకపోతే భూ కబ్జా చేశాడని కేసులు పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. అపోజిషన్ లో ఉండి ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండి మీకు ఈ మాట నేను చెబుతున్నాను. నా టెక్కల్లో కూడా అడగండి, దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడైనా లంచం తీసుకున్నాడని, ఎప్పుడైనా అవినీతి చేశాడని, తప్పుడు పనులు చేశాడని అడగండి సార్. అంటే ఇప్పుడు ఆ సమస్య అంతా కాదు, వాణి మీ ఇంటికి వచ్చి ఆరోపిస్తున్న దానిలో మాధురి పేరు తీశారు, అండ్ మీరేమో రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె ఇదంతా చేస్తుందని అంటున్నారు, కాబట్టి కొంత మాధురి గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీకు మాధురి కార్లు కొనిపెట్టారా? 2 కార్లు. ఒక ఈ కార్ సార్, ఇది కొత్తగా వచ్చింది,
జిమ్నీ అని ఒక వెహికల్ సార్. జిమ్నీ అనే వెహికల్ ఒకటి, స్కార్పియో ఒకటి సార్. 2 వెహికల్స్ తనే కొన్నారు. మీకు ఇదివరకే నేను చెప్పాను సార్, ఎన్నికల్లో ఆమె ఏం చేసిందంటే, ఎన్నికల్లో ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వంటలు భోజనాలు ఇవన్నీ చేయిస్తూ, నేను ప్రచారానికి తగిన ఏర్పాట్లు, వాహనాలు, చైతన్య రథం ఇవన్నీ రెడీ చేయిస్తూ, ప్రజలందరికీ ఫోన్లు చేయించడానికి 40 మందితో ఒక కాల్ సెంటర్ పెట్టి, కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలు 3 లక్షల ఫోన్ నెంబర్లకి ఒక్కొక్కరికి 10 సార్లు ఫోన్ వెళ్ళాలని ఒక టీం పెట్టుకొని 4 నెలలుగా ఆర్గనైజ్ చేసి ఫోన్ చేయించింది సార్, ఫోన్లు. అది కాక ఒక ఐపాక్ టీమ్ లో 36 మందిని పెట్టుకొని ఒక నిఘా కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్న దానిపైన ఇవన్నీ కూడా మరికొన్ని కార్యక్రమాలు కూడా చేయించింది. ఎలక్షన్ లో చాలా వర్క్ చేసింది. దానికోసం ఒక 2 కోట్ల వరకు పైన ఖర్చు పెట్టింటాను. ఆ ఖర్చు పెడుతూ ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ నాకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చూస్తూ డబ్బులు ఖర్చు పెట్టి ఆ వాహనాలు కూడా తనే కొనటం జరిగింది సార్. తన పేరునే ఉన్నాయి ఇది. ఓకే, శ్రీనివాస్ గారు, ఆల్రెడీ వాణి మీ పైన మాధురికి మీకు సంబంధం ఉంది అని ఆరోపణలు చేశారు. అఫ్ కోర్స్ మీరు కూడా అడల్టరీని అడ్మిట్ చేశారు, కానీ ఇప్పుడు నేను అది వేరే విషయంలో అన్నాను అని మీరు అంటున్నారు. ఓకే, కానీ ఇప్పుడు మీరు ఒకే చోట ఇల్లు కట్టుకుంటూ ఉంటే అడల్టరీని అడ్మిట్ చేసి మళ్ళీ నేను తప్పుకోవటం కాదు సార్. ఆమె నా దగ్గరకు వస్తున్నారు, ఆమె నా దగ్గర, నేను ఆమెతో పాటు తిరిగాను.